మీ అందరికీ రూరల్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ హెల్త్ సొసైటీ కోదాడ, రెడ్లకుంట కాదు కోదాడ మండలం నుంచి తెలంగాణ స్టేటులో నేను దాదాపు 6 సంవత్సరాల క్రితం ఈ రూరల్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ హెల్త్ సొసైటీ అనేది ఏర్పాటు చేశాను. ఎందుకు చేశానంటే నేను అనాథకాల సంకల్పంలో సుమారు 9-10 సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోయింది. మా అమ్మకి మేము 9 మంది సంతానం, ఒకే ఆడపిల్ల, 8 మంది కొడుకులు. అందరికంటే పెద్దోడు కుమారుడు మిగిలిండు, అందరికంటే చిన్న నేను కుమారుడు మిగిలిన. మధ్యలో 6 అన్నలు ప్లస్ ఒక అక్క, 7 కూడా ఉదయం సాయంత్రం డయేరియా విరోచనాల వల్ల చనిపోయారు. నాకు 12 సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోయింది. 1974లో మా అమ్మ చనిపోయింది. మా నాన్న వృద్ధాప్యంలో ఉన్నాడు, చేయలేని స్థితి. నేను ఒక అనాథగా మిగిలాను. బట్టలు లేక, తినడానికి అన్నం లేక, నీళ్లు ఇవాళ వండిన అన్నం 3 రోజుల తర్వాత నీళ్లు ఉబికి మెత్తగా లాగింది అనమాట, తెలిసే ఉంటుంది మీకు. అలాంటి అన్నంలో ఉప్పు వేసుకొని తిని బతికని. బట్టలు లేకపోతే ఇంతంత కండవ గుడ్డ లాంటిది మొక్క చించుకొని ఈపి మీద వేసుకొని బజార్లంతా తిరిగేవాడు. ఆ రోజుల్లో నేను మా నాన్న అడిగాను, నాన్న నన్ను చంపుతావా, పనివానిగా చేస్తావా, లేదా నన్ను ప్రయోజకుడిగా చేస్తావా మా నాన్న అడిగితే, మా నాన్న ఏం చేసింది, అయ్యా నువ్వు చదువుకో, ఎలా ఉంటావు, మంచిది కాదు అని చెప్పి ఒకసారిని పట్టుకొని హాస్టల్లో చేరింది. హాస్టల్లో చదువుకున్న తర్వాత నేను కొంచెం ఎదిగిన తర్వాత నేను వైద్యం నేర్చుకున్నా. నేను దేవుడు సేవకు వచ్చిన తర్వాత కొంతమందికి సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ పని ప్రారంభించాను. ఎందుకంటే నేను 1990లో రక్షింపబడ్డాను క్రీస్తు సంఘంలో. 91లో సంఘ సభ్యుడిగా ఉన్నాను. తర్వాత మా యొక్క చిన్న కుమారుడు, నాకు 2 బిడ్డలు 2 కొడుకులు. ఆ చిన్న కుమారుడు నిండు గర్భంతో ఉన్నప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. నా చిన్న కుమారుడు బలహీనుడయ్యి మంచం మీద పడుకొని కూర్చోలేక, నడవలేక, మాటలు రాక, మరి తర్వాత ఆయన ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి నేను దేవునికి సమర్పించుకున్న, దేవా నీవిచ్చావు సేవకుడిగా నేను మరి ప్రజ్ఞ కట్టాను, నీవిచ్చావు, నీవు తీసుకెళ్ళి ఈ కుమారుని బ్రతికితే నీ స్వార్థ సేవ కోసం, చనిపోతే మేలే, నేను తట్టుకోలేను, నేను శ్రమ పడలేను, నేను లేని వాడును అనే ఉద్దేశంతో ఆ కుమారుని దేవునికి సమర్పించాను. ఆ టైంలో నేను స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్నా. పులిదాపురంలో సాంఘిక సేవా సంస్థ శ్రీరంగపురం, ఆ సంస్థలో పనిచేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారంగా నేను దేవుని సేవ మొదలుపెట్టాను. వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలి, అలా నేను సేవకు వచ్చాను. అంతకుముందు నేను పూర్తి హిందువులను. సేవకు వచ్చిన తర్వాత విజయవాడ వెళ్ళి నా కొడుకు చూపించడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఒక్కసారి బందర్ రోడ్డులో రెవెన్యూలో స్కానింగ్ సెంటర్కి వెళ్ళి నా కొడుకును చూపించాను. నా కొడుకును చూపిస్తే మొత్తం రైట్ సైడ్ మొత్తం సచ్చు వచ్చింది. ఆయన కష్టం అండి, ఏదైనా దేవుడు మీరు చూస్తామని చెప్పారు. అలాంటి స్థితిలో ఆయన హాస్పిటల్కి వెళ్ళి చూపించకుండా నేను దేవుడిని సమర్పిస్తే నా కొడుకు ఇప్పుడు 30 సంవత్సరాల వయసు వచ్చింది. నా కొడుకు ప్రార్థన చేస్తాను. నేను వేరే టైంలో నా కొడుకు చర్చి తీసి సంఘాలు వేసి ప్రార్థన చేపించి నేను సువార్త ప్రకటించడానికి చర్చిలోకి వచ్చేటువంటి సంఘాన్ని నడిపిస్తుంది. అది దేవుని యొక్క బహుమానం. అదేవిధంగా నాకు కన్నతల్లి లేదు, నాకు అక్క లేదు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆకలేయులకు అన్నం పెట్టారా, దాహమైతే నీళ్ళు ఇచ్చారా, దిగంబరైతే బతులు ఇచ్చారా, రోగైన హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారా, పరదేశం నుంచి వచ్చిన వ్యక్తికి పని చూపించి సహాయం చేశారా, అలాంటి వారికి చేస్తే నాకు చేసినట్లని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో రాయబడింది. అది నేను ఆలోచన చేసి, దేవా ఒకప్పుడు నేను అనాథగా బతికాను, అనాథగా బతికినప్పుడు నాకు ఒక వ్యక్తి చేత నన్ను పోషింప చేశావు. ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చినప్పుడు దేవా నా అనాథ స్థితిలో ఎంతమంది ఉన్నారో అలాంటి అనాథలకు నేను సేవ చేయాలనే దృక్పథం నాకు దయచేస్తే దేవుడు నాకు ఒక జ్ఞానం ఇచ్చి ఈ రూరల్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సొసైటీని రిజిస్ట్రేషన్ చేసిన దేవుడు నాకు అధికారం చేశాడు. దాదాపు నేను 11 సంవత్సరాల నుంచి అనాథ వృద్ధులకి భర్త, కొడుకులు లేనివాళ్ళు, ఆస్తి లేనివాళ్ళకి బట్టలు, బియ్యం, కూరగాయలు, మరి అలా నిత్యావసర వస్తువులు 14 ఐటమ్స్ ఒక్కొక్కరికి దాదాపు ఒక 500-600 చొప్పున 10-12 మందికి సహాయం చేసుకుంటూ వస్తున్నా. అదే కాదు తల్లిదండ్రులు లేని పిల్లలకి బర్త్డే కార్యక్రమం చేస్తూ కేకు, బట్టలు, చాక్లెట్ ఇచ్చి ఓ ఫోటో కొట్టుకుంటూ పోతున్నా. ఇప్పుడు తెలంగాణలో మేము ఎంతో మందికి
క్యాంపుకి వచ్చే వాళ్ళు భోజనం పెట్టించి నేను ఆ క్యాంపు నుండి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి నేను మరి వీడియో తీసి అది నాకు ఒక లైవ్ ఉంది, లైవ్లో పెట్టేసి నేను ఇంటికి వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నాను. అదేవిధంగా మీలో ఎవరైనా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ ఉచితంగా చేయించుకోండి. ఇక్కడ ఉచితంగా చేయించుకోలేకపోతే మా దగ్గరకు వస్తే కోదాలకు వస్తే కోదాలో నేను సురేఖ లైఫ్ వారి ఆధ్వర్యంలో మీకు బ్లడ్ టెస్ట్ అక్కడ చేస్తా కానీ అందుబాటులో లేదు. 500 ఇచ్చి ప్రైవేట్ ద్వారా బ్లడ్ టెస్ట్ చేయించి నేను డాక్టర్ని అది సక్కరంగా ఉంటే ఆపరేషన్ పంపిస్తున్నాను లేకపోతే. కాబట్టి ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు, మందులు రాస్తారు, మందులు మాత్రం ఇప్పుడు వరకు నేను 30, 35, 40 మందికి ఆపరేషన్లు చేయించాను. కనుక మీరందరూ మరి ఈ విధంగా ఉన్నాం. మేమేదో పండుకొని పాలు తాగే వయసు నాది, ఉరుకుతూ పాలు తాగేటువంటి వాడని కాదు. ఏదో చిన్న సొసైటీ కొద్దిది మిడిమిడిగానే ఉన్నా. నేను ఏదో లక్షలు పెడతాననేది కాదు. నా తల్లి రుణాన్ని నేను తీర్చుకోవాలని మీకు తగ్గోళ్ళ కొంతమందికి బట్టలు పెట్టాలని ఆలోచన చేస్తున్నా. మరి పిల్లలకు కూడా నా అక్క లేదు, నా అక్కకి చిన్నపిల్ల వయసులో నా అక్క చనిపోయింది. నా అక్కని తలుసుకొని నా అక్క ఆత్మకు తృప్తి పడాలని తల్లిదండ్రులు లేని పిల్లలు, చిన్న పిల్లలకి మరి పురుషులకి స్త్రీలకి ఎవరికైనా బర్త్డే కార్యక్రమాలు చేస్తున్నా. బట్టలు తెచ్చి, కేక్ తెచ్చి, చాక్లెట్ తెచ్చి నేను 10 మందిని పిలుచుకొని ఫోటో కొట్టుకొని వెళ్ళిపోతాను. వాళ్ళని సంతోషపెట్టి ఆ విధంగా చేస్తూ ఉన్నాను. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలని నేను చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు నా ఏజ్. ఈ వయసులో దేవుడు నాకు దేవుని యొక్క రాజ్యంలో నిత్యత్వం పొందాలా, దేవుని యొక్క ప్రేమను పొందాలా అనేటువంటి ఉద్దేశం. నా ఆత్మ అగ్నిగుండంలో కాలకుండా, నా ఆత్మ నరకంలో పడిపోకుండా దావీదు లాజరైనటువంటి వాడి వల్లే, దరిద్రుడి వల్లే నేను దేవుని సన్నిధిలో ఉండాలన్నటువంటి ఆశతో ఈ చివరి దినాలలో నేను మీకు ఇవ్వటానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఈ చిన్న కానుక ద్వారా మీరు తృప్తి పడాలని మనం చేస్తున్నా. దేవుడి చిత్తం అయితే ఆయుష్ ఇస్తే, ఆరోగ్యాన్ని ఇస్తే, మరలా మీకేమైనా కడుపేద వారికి ఏమైనా నా ద్వారా వచ్చేది ఏదైనా ఉంటే మళ్ళీ చిన్న చిన్న గిఫ్ట్ రూపంలో మీకు సంతోషాన్ని కలగజేస్తా. మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ఆశీర్వాదము మాకు చేసే చిన్న చిన్న సహాయం చేసేటువంటి దాతల మీద, మా కుటుంబం మీద, నేను చేసే సువార్త సేవ మీద మరి మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క దీవెనలు కావాలని కోరుకుంటున్నా. మీ అందరికీ మా హృదయపూర్వక శుభాభివందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ పేరు పేరు వరుసలా దీవించి ఆశీర్వదింప చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లేదు అమ్మా, ఇంకోటి కవర్లు ఉంటాయి చూడరా చెల్లి, 2 కవర్లు ఇచ్చింది ఎంతలే ఎంత తీసుకోవే నువ్వు ఆగుతావా? నేను చెప్పాగా చేయగా చెప్తున్నారు ఆడ కవర్లో ఉంటే చేస్తామన్నారు కాకూడదు. నువ్వేమని ఇచ్చాను. నేను బియ్యం రూపంలో కానీ కూరగాయల రూపంలో కానీ కొనుక్కోలేని వాళ్ళకి, బట్ట కొనుక్కోలేని వాళ్ళకి నేను ఖచ్చితంగా నా వంతు ఏదో ఒకటి నేను సహాయం చేస్తాను. ఎందుకంటే పోయిన సంవత్సరం వీళ్ళు కనగంచుకూడలో 35 మందికి మేము పెట్టాం బట్టలు. ఇదే టైం దరిదాపు ఒక నెలతో మళ్ళీ ఇప్పుడు అడిగి అయ్యా పుస్తకం వచ్చింది మీ దగ్గర కొట్టుకోపోయాక అయ్యా బోడపాడు బాగా జాగ్రత్త అయిపోయాయి. సరే ఒక 15 మందికి నేను సహాయం చేస్తాను. సుమారు 15 మందికి మాత్రమే నా దగ్గర రుణాలు పడతాను. అది 3 రోజులు 4 రోజుల నుంచి వాయిదాలు పడుకుంటూ వచ్చింది. ఈ రోజు రావాలని వచ్చాను. నాకు తీరుకుండదు, అర్థం చేస్తాను. తెలుసుకోండి, నేను పంపిస్తాను. చెప్పే మాట అదిలేవే పాపం మరి వచ్చింది మరి ఎంత వాళ్ళు చెప్తున్నారా? నేను పంపిస్తాను. నేను చీరలు అనుకున్నాను అవి కాదు, ఇది కవర్లో. అది చీర కాదు, ఇది చీర కాదు కాదు. ఎవరన్నా పిల్లలు చదువుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, ప్యాంటు కట్టే వాళ్ళు ఎవరు లేరు, కొంచెం కరుపేద ఉన్న వాళ్ళు ఎవరంటే పిలవండి. ప్యాంటు సొక్క బిడ్డ తెచ్చా చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ప్యాంటు సొక్క అనాథులు తల్లిదండ్రులు పిల్లగాదా పిల్లడే
ఓకే ఇచ్చేసి మూగేనా ప్యాంట్స్ ఒక బుక్లు అయ్యి ఓకే మూగర్భం నోరు లేదు. సరే పర్వాలేదు. మీరు ఎవరైనా ఆపరేషన్ చేయించండి, మీ దగ్గర ఫ్రీగా చేయించుకోండి పర్వాలేదు. వాళ్ళు మీ దగ్గర అందని పక్షంలో, మీ దగ్గర ఉచిత ఆపరేషన్ అందని పక్షంలో మాకు ఫోన్ చేస్తే, సల్మాన్ దాస్ గారు ఫోన్ చేస్తే ఆయన బయలుదేరే ముందు చెబుతాడు. నేను మిమ్మల్ని మా రామాపురం ఎక్స్ రోడ్ కానీ